కల్కి సినిమాలో ఓ కారు బుజ్జి పాత్ర పోషించింది. ఈ కారును హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ప్రదర్శించారు. ఈ వాహనాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ 7 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అయితే కల్కి మూవీలో కనిపించిన కారుతో ప్రభాస్ ఫ్యాన్సీ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా దాదాపు 10,000 థియేటర్లో కూడా రిలీజ్ అయింది. ఇప్పటికి రిలీజ్ అయ్యి కూడా మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అదనపు షోస్ అంటే ఆంధ్రాలో చూస్తుంటే 6 షోస్ ఉంటే తెలంగాణలో 5 షోస్తో కూడా నడుస్తుంది. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. అయితే ఐమాక్స్ థియేటర్ దగ్గర ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు కల్కి థియేటర్ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో దాదాపు 7 కోట్లతో దీన్ని తయారు చేయించడం జరిగింది. ఆనంద్ మహీంద్ర వాళ్ళ టీం మొత్తం కూడా దీనిపైన ఎఫెక్ట్ పెట్టి కూడా మొత్తం కూడా తయారు చేశారు. ఇది మొత్తం కూడా ప్రభాస్ ఈ సినిమాలో మొత్తం కూడా యూజ్ చేసేటువంటి ఈ వెహికల్ దీంట్లోనే మొత్తం కూడా ప్రభాస్ ఎక్కువ సీన్స్ కూడా ఉండటం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది మొత్తం కూడా చాలా డిఫరెంట్గా రీసెర్చ్ చేసి కూడా తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ప్రభాస్ ఈ వెహికల్ ఇక్కడ దీంట్లో నుంచి నడపడం కూడా జరిగింది. మనం చూద్దాము ఇది అసలు ఈ వెహికల్ ఎలా దీన్ని డ్రైవ్ చేశాడు ప్రభాస్ ఏంటి అనేది మొత్తం కూడా టెక్నికల్గా ఏ విధంగా ఉంది అనేది కూడా చూద్దాము. చూడొచ్చు మొత్తం ఇది ప్రభాస్ నడిపినటువంటి వెహికల్. ఇది ఇప్పుడు మొత్తం కూడా ప్రభాస్ ప్రస్తుతం ఇది కొన్ని 3 లోకాలకు కూడా సంబంధించి కూడా ఇది మొత్తం కూడా పోయినటువంటి సినిమా భూమి మీద నడుస్తుంది. పైన కూడా మొత్తం ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఈ టైర్స్ చూస్తుంటే డిఫరెంట్ టైర్స్ మొత్తం కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే ప్రతిది కూడా డిఫరెంటే. ఇది మొత్తం కూడా టెక్నికల్గా ఇప్పటి వరకు అంటే కొత్త జనరేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఆ జనరేషన్లో ఎలాంటి వెహికల్స్ వాడతారు ఏంటి అనేది కూడా దీంట్లో మొత్తం కూడా చూపించడం జరిగింది. ఆ టైర్స్ కానీ లేకపోతే మొత్తం మనం చూడొచ్చు వీటికి సంబంధించి మొత్తం వీటికి సంబంధించి ప్రతిది కూడా అనమాట. అంటే దీన్ని ఒక రోబోటిక్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం వెహికల్ పోతున్నప్పుడు దాంతోపాటు రోబోలో కూడా మారిపోయే పరిస్థితి అయితే ఉంది. వివిధ మొత్తం టెక్నికల్గా కూడా మొత్తం కూడా దీన్ని చేయడం జరిగింది. ఒక వండర్ కూడా ఉందన్నమాట. అంటే ప్రస్తుతం సినిమా చూపిస్తుంటే గతంలో పురాణాలకు సంబంధించి చెప్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి కూడా రిలేటెడ్గా ఉండటం సినిమా స్టోరీ కాన్సెప్ట్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉన్నది అంటే భవిష్యత్తులో మొత్తం కూడా జనరేషన్ ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటుంది మన వెహికల్స్ కానీ వాటికి సంబంధించి మొత్తం కూడా అన్న విధంగా మొత్తం కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రభాసు తను యూజ్ చేసినటువంటి ఈ వెహికలే ఇది దీని మీద ఇప్పుడు పబ్లిక్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్గా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి సినిమా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడం జరిగింది. సెకండ్ పార్ట్ కూడా ఉంది అంటున్నారు. మరి ఈ సెకండ్ పార్ట్లో కూడా ఈ వెహికల్కి సంబంధించి మొత్తం కూడా ఉంటుందా లేదా ఇంకా కొత్తగా ఏమైనా డిఫరెంట్గా క్రియేట్ చేస్తారా? ఎందుకంటే సినిమా పార్ట్ 1 పార్ట్ 2 ఉండటం కూడా జరిగింది కాబట్టి పార్ట్ 1 దీంట్లో ప్రభాస్కి హీరోయిన్కి లేదు కానీ హీరోయిన్కి ఆ లోటు మాత్రం ఈ వెహికల్ తీర్చిందని కూడా చెప్పవచ్చు. దీంట్లో బుజ్జి క్యారెక్టర్ బుజ్జి కూడా ఒకటి ఉంది. రోబోకి సంబంధించి బుజ్జి ఇది మొత్తం కూడా చూడొచ్చు. ఇది చేస్తూ ఉంటుంది అంటే కమాండ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ప్రభాస్కి సంబంధించి ప్రతిదీ కూడా కమాండ్ ఇచ్చేటువంటిది అది ఉండటం కూడా జరిగింది. ఆ బుజ్జి రోబో దాంతోపాటు ఈ వెహికల్ ప్రభాస్ ఈ 3 కూడా సినిమాలో హైలైట్ అని కూడా నిలిచాయని చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమా ఈ రోజుకే దాదాపు 200 కోట్ల రూపాయలు కోట్లతో వసూలు చేసింది. ఇక ముందు కూడా ఎంత ఉంటుందో చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 6 షోస్ పడుతుంది. తెలంగాణలో 5 షోస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా యునానిమస్గా ఒకటే చెప్తున్నారు బ్లాక్ బస్టర్ హిట్. అది తెలుగు అయినా సరే బాలీవుడ్ అయినా సరే మిగతా అన్ని చోట కూడా ఇది మొత్తం కూడా చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి మరి ఇంకా ఎలాంటి వండర్స్ నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్లో క్రియేట్ చేస్తాడు అనేది కూడా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అయితే కల్కి సినిమాకి సంబంధించి కెమెరామెన్ పరమేష్తో వెంకట్ 10 TV.